మాక్సిమం. జగన్‌కి చంద్రబాబుకి ఏంటి తేడా? చంద్రబాబు గురించి అయితే నాకు తెలవదు. జగన్ గురించి మనం చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం అంతే. మరి ఒంటరిగా వస్తున్నాడు గెలుస్తాడంటారు. ఖచ్చితంగా. ఖచ్చితంగా గెలుస్తాడని రానున్న నమ్మకం. 2, 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. కూటమి ఎన్ని పార్టీలు కలిసొచ్చినా చేసిన పనులున్నాయి గదన్నా! జగను చేసే పనులు నమ్ముకున్నాడు. జనాలకి మేలు జరిగితే ఏస్తారు ఖచ్చితంగా. మిగతా పార్టీలు మిగతా వాళ్ళు పబ్లిసిటీని నమ్ముకున్నారు. అంతే నాకు తెలిసి. జగన్ పనితీరుని నమ్ముతున్నారా? పనితీరుని నమ్ముకున్నాడు. ప్రజలు నమ్మాడు. రాష్ట్రంలో ఉన్న ప్రజలను నమ్ముకున్నాడు. చేసే పనులను నమ్మాడు. అంతే. అంటే షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు కాబట్టి ఆమె కూడా కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తారు కదా! తెలంగాణలో ఏం చేసింది చూసినా అక్కడ అదే జరిగింది. ఇంకేముంది? తెలంగాణలో ఆ పార్టీ, ఈ పార్టీ అని తిరిగింది. ఆమె పార్టీ పెట్టింది. అటు తిరిగింది, ఇటు తిరిగింది. అంతకు మించి ఏం లేదు ఇంకా. అంటే ఎంతమంది వచ్చినా జగన్ గారు సింగిల్‌గా వస్తారా? అది మాత్రం వాస్తవం. సింగిల్‌గానే వస్తాడు. గెలుస్తాడు ఖచ్చితంగా. మళ్ళీ గవర్నమెంట్ ఫార్మ్ అవుతది. అంటే పోయినసారి 150 సీట్లు వచ్చినాయి. ఈసారి ఎన్ని వస్తాయి? మినిమమ్ 130 రావచ్చు. ఒక 20 తగ్గొచ్చు అంతే. ఎందుకని? ఆ ఎమ్మెల్యేలు మారిపోవచ్చు. కొనుక్కునే వాళ్ళు ఉంటారు, అమ్ముకునే వాళ్ళు ఉంటారు. అట్లా ఆ విధంగా ఉంటది. సో జగన్ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? ఆల్మోస్ట్ 80% సక్సెస్‌ఫుల్ అన్నవి. వాటి గురించి మాట్లాడేది ఏం లేదు. 14లో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు పెట్టిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు 19లో సీఎంగా అయినప్పుడు పెట్టిన హామీలు ఏవైతే ఉన్నాయో, 14లో హామీలు ఎవరు బాగా నెరవేర్చారు? జగనే నెరవేర్చాడు ఖచ్చితంగా. ఎందుకంటే 14లో ఆయన పెట్టిన పథకాలు ఉన్నాయి. చేయలేదు వాటిని. చేయకపోగా ఆయన రాష్ట్రం డెవలప్‌మెంట్ అని చెప్పి చేస్తున్నాడు. ప్రజలను పట్టించుకోవాలి ఆ టైంలో. అవి సక్సెస్ అయినాయో కాలేదో ఆయనకి తెలవదు. ఇవైతే ఖచ్చితంగా అయినాయి. అయితే మీరు జగన్, చంద్రబాబులో ఎవరిని నమ్ముతారు? జగన్నే నమ్ముతా మాక్సిమం.